చూడండమ్మా, ఫోర్త్ సెమ్ తెలంగాణ ఫోర్త్ సెమ్ సిలబస్, ఫోర్త్ సెమ్ సాంస్క్రిట్ చిత్రపట దర్శనం అమ్మ. మీరు క్వశ్చన్ నెంబర్ 4, 7, 8 చిత్రపట దర్శనానికి సంబంధించినవి. పూర్వకథ. రాముడి పట్టాభిషేక ఉత్సవాలు దాదాపుగా ఏడాది సాగాయి. దాని తర్వాత అతని బావమరుదైన ఋష్యశృంగుడు గొప్ప యజ్ఞాన్ని చేయబోతున్నాడు. అది 12 సంవత్సరాలు జరగనుంది. ఈ 12 సంవత్సరాలు దశరథ మహారాజు భార్యలు అందరూ కూడా, దశరథ మహారాజు కుటుంబం మొత్తం కూడా, జనక మహారాజు కుటుంబం మొత్తం కూడా అందరూ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఆ టైంలో సీత నిండు గర్భిణి, రామలక్ష్మణులు తోడుగా ఉన్నారు. ఇది పూర్వ కథ. ఇప్పుడు జరగబోయేది ప్రస్తుత కథ. ప్రస్తుత కథలో ఇక్కడ సీతా నివాసంలో జరగబోయే ఘట్టం అన్నమాట. అది సీత నివాస గృహము. సీత చాలా బాధపడుతుంది. అంటే అప్పటి వరకు అందరూ ఉండి సడన్గా ఎవరు లేకపోయేసరికి తనకి ఒంటరిగా అనిపించింది. రాముడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. రాముడు తనను సముదాయిస్తూ అన్నీ గుర్తు చేస్తున్నాడు. ఋష్యశృంగుడి ఆశ్రమం నుంచి ఒక సందేశం ఎవరు తీసుకొచ్చారు అంటే అష్టవక్రుడు తీసుకొచ్చాడు. ఏమని సందేశం ఏంటి అంటే సీతాదేవికి ఆశీస్సులు. ఏమని ఆశీర్వదించారు? వీరులకు పుత్రులను ప్రసవించాలని. తర్వాత సీత ఆ బాధల నుండి బయటికి రావడం కోసం రాముడు లక్ష్మణుడితో కొన్ని చిత్రాలను ఏర్పాటు చేయించాడు. ఆ చిత్రాలు ఇవి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎస్సేలో. సీత పరిణయ ఘట్టం అంటే వాళ్ళ పెళ్లి ఫోటో చూపించి ఒక్కొక్కరిని ఇలా వేలు పెట్టి చూపించి వీళ్ళు ఈ గౌతమ మహర్షి, శతానందుడు అని ఒక్కొక్కరిని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జనక మహారాజు గారి బృందం సీతారాములను ఆశీర్వదించడం అంటే సప్త ఋషులు, విశ్వామిత్రుడు అందరూ కూడా. నెక్స్ట్ అంటే ఇవన్నీ చిత్రపటాలు, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. నేను బిట్ వైజ్గా రాశాను. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు వీళ్ళు. సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఈ 4 జంటలు కలిసి అయోధ్యకు బయలుదేరడం. అంతఃపురంలో సీతారాముల ఆనంద క్షణాలు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు, తర్వాత వనవాసం బయలుదేరడం. ఎవరెవరు వెళ్ళారు వనవాసానికి? రాముడు, సీత, లక్ష్మణుడు. పర్ణశాల నిర్మించుకోవడం. ఎక్కడ నిర్మించుకున్నారు? చిత్రకూటంలో. మీరు ఇంకా 2-3 లైన్స్ రాయాల్సి ఉంటుంది. నారచీరలు కట్టిన సీతాదేవి గొప్పతనం అంటే ఆమె ఎలాంటి కుటుంబంలో పుట్టింది, ఎలా పెరిగింది, అవన్నీ రాయాల్సి ఉంటుంది. కొంచెం రాముడి వంశ చరిత్ర రాయాలి. ఇక్ష్వాకు వంశం అంటే అలాంటి వ్యక్తి అన్నీ వదిలేసి అడవిలో ఉండబోతున్నాడు కదా అని చెప్పి గంగావతరణ మెయిన్ ఇక్కడ. అలా ఫొటోస్లో సగరుడు కుటుంబం కూడా వచ్చింది. గంగావతరణ అంటే గంగ భూమి మీదకి అవతరించడం, గంగావతరణ. యాక్చువల్గా గంగా నది స్వర్గంలో ఉండేది, ఇప్పుడు భూమి మీద ఉంది. ఎలా ఉంది అంటే చిన్న స్టోరీ వినండమ్మా. సగరుడికి 2 భార్యలు, కేసిని, సుమతి. ఈమెకేమో 60,000 మంది ఒకేసారి పుట్టారు. కేసునికేమో ఒక్కడే పుట్టాడు, అసమంజుడు. ఈ 60,000 మందికి ఏమైందంటే ఒకసారి సగరుడు ఒక యాగం చేస్తున్నాడు. సగరుడు ఒక యజ్ఞం చేయబోతున్నాడు. ఆ యజ్ఞానికి ఒక గుర్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుర్రం ఎంతవరకు వెళ్తే అంతవరకు వీళ్ళదే ఉంటుంది. కానీ ఆ వెళ్ళిన గుర్రం మిస్ అయింది, కనిపించలేదు. ఆ మిస్ అయిన గుర్రాన్ని వెతుక్కుంటూ ఈ 60,000 మంది వెళ్ళారు. ఈ 60,000 మంది కూడా కనిపించలేదన్నమాట. మళ్ళీ తర్వాత ఈ అసమంజుడు అనే వ్యక్తి వెళ్ళాడు. ఆ గుర్రం ఎక్కడుందో భూమిని తవ్వుకుంటూ వీళ్ళు వెళ్తే వీళ్ళని చూసుకుంటూ ఇతను వెళ్ళాడు. ఏమయ్యారు వాళ్ళు అని చెప్పి వెతుకుతూ ఉంటే గరుడు కనిపించాడు. అంటే సుమతి వాళ్ళ అన్న అన్నమాట. ఇతను దివ్య దృష్టితో చూసి చెప్పాడనమాట, అమ్మ ఈ 60,000 మందిని ఈ కపిల మహర్షి శపించాడు. ఏమని శపించాడు? బూడిద కమ్మని శపించాడు. ఏమని శపించాడు? బూడిద కమ్మని శపించాడు. అక్కడంతా రాసులుగా బూడిద ఉంటుంది. ఇతను ఆ బూడిదని చూసి మొత్తం వచ్చి ఇంట్లో చెప్తాడనమాట సగరుడికి, కేసినికి, సుమతికి.
కానీ వీళ్ళు ఏం చేయలేకపోతారు. తర్వాత పరిష్కారం ఏంటో ఈ గరుడే చెప్తాడు. వీళ్ళందరికీ ఆత్మ శాంతించాలి, ఇలా సడన్గా చనిపోయారంటే గంగాజలం చల్లాలి అంటారు. గంగాజలం ఎక్కడుంది అంటే స్వర్గంలో ఉంది. స్వర్గం నుంచి ఎవరు తీసుకొస్తారు అంటే ఎవరు తీసుకురాలేరు. తర్వాత అంశుమాన్ పుడతాడు. ఇతను కొంచెం అసమర్థుడు. తర్వాత దిలీపుడు చాలా ప్రయత్నిస్తాడు. తర్వాత భగీరథుడు ఏం చేస్తాడు? భగీరథుడు ఒక పని పట్టుకున్నాడంటే తప్పకుండా సాధిస్తాడు. ఫస్ట్కి శివుడికి తపస్సు చేయడానికి కూర్చుంటాడు. దాదాపుగా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమైతే, లేదు గంగాకి వేగం ఎక్కువ, గంగని కూడా తపస్సు చేయాలి అంటే గంగాదేవికి తపస్సు చేస్తే గంగాదేవి వస్తుంది. కానీ ఆమె ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో శివుడు తన తలలో కట్టేసుకుంటాడు. మళ్ళీ శివుడికి తపస్సు చేస్తే అప్పుడు వదిలేస్తాడు. చిన్న ధారలా వదిలేస్తే గంగాదేవి ఏం చేస్తుంది? జాహ్ను మహర్షి ఆశ్రమాన్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంది ప్రవాహంలో. ఇతని కోపం వచ్చి ఏం చేస్తాడు? మింగేస్తాడు గంగాదేవిని. మళ్ళీ భగీరథుడు జాహ్ను మహర్షికి తపస్సు చేస్తే ఆయన ఎడమ చెవిలో నుంచి వదిలేస్తాడనమాట. ఇలా జాహ్ను మహర్షి ఆ లోపల నుంచి వచ్చింది కాబట్టి గంగ జాహ్నవి అని పిలుస్తారు. ఇక్కడ గంగ గురించి చెప్పాను. స్వర్గలోకంలో ఉన్న గంగని భూమి మీదకి తెచ్చాడు భగీరథుడు. ఇప్పుడు గంగ వారణాసి కాశీలో ఉంది. నెక్స్ట్ లెసన్లోకి వద్దామమ్మా. శూర్పణఖ రాముణ్ణి ఇష్టపడడం, ముక్కు చెవులు కోయడం, సీత జింకను చూసి ఇష్టపడడం, లక్ష్మణుడు రేఖలు గీయడం, రావణాసురుడు భిక్షు రూపేణ వచ్చి సీతను అపహరించడం, రాముడు చాలా బాధపడడం, బాధ చెట్టుకి పుట్టకి పరుగులు పెట్టిన చేష్టలు అవన్నీ కూడా చిత్రపటాల్లో ఉన్నాయమ్మా. అంటే ఫొటోస్ అన్నమాట. అవి ఫొటోస్లో కనిపిస్తున్నాయి. సీత రాముణ్ణి హత్తుకొని చాలా విలపించింది. జటాయువు రావణాసురుడిని ఎదిరించుట, ఋషముఖ పర్వతం దగ్గర హనుమంతుడి ప్రవేశం, శబరి రాముడికి పండ్లు తినిపించడం, పంప అను పేరుతో నది ఏర్పడడం, హనుమంతుడి సహాయం, శక్తి సామర్థ్యాలను మెచ్చుకోవడం, రాముడు హనుమంతుడికి రుణపడి ఉండడం, అతనికి ఎంతో కృతజ్ఞతలు చెప్పడం, ఇవన్నీ అయ్యాక సీతని ఫొటోస్ అయిపోయాయి. సీతను తీసుకొని వేరొక అరణ్యానికి వెళ్ళారు. లక్ష్మణులు. సీతాదేవి అలసిపోయి నిద్రపోయింది. తర్వాత లక్ష్మణుడు అనుకున్నాడు, భార్యాభర్తలు అంటే వీళ్ళలా ఉండాలి, ఒకరు చూసి ఒకరు ఇదవుతారు, చూడకుండా ఉండలేరు అని ఉత్తమ దాంపత్య లక్షణాలు ఇందులో చెప్పబడ్డాయి. భార్యాభర్తలు అంటే సీతారాముల్లా ఉండాలి అని.